మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్ర సినిమా చాలా ప్రత్యేకం. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జూలై 24 నాటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్లు కంప్లీట్ అయింది. వైజయంతి మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు ఇంద్ర సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నామంటూ వైజయంతి మూవీస్ ప్రకటించింది. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి హడావిడి కనిపించడం లేదు. దీంతో ఇంద్ర రీ రిలీజ్ కష్టమేనని అంటున్నారు సినీ వర్గాలు. ఎందుకంటే ఆగస్టు 15 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల సర్దుబాటు కష్టమని, వచ్చే వారానికి పోస్ట్ పోన్ చేసుకోమని వైజయంతి వారిని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారట. కానీ కింగ్ నాగార్జున మాస్ మూవీ మాత్రం రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆగస్టు 29న నాగార్జున బర్త్డే కానుకగా ఈ సూపర్ హిట్ సినిమా మళ్లీ థియేటర్ లోకి రానుంది. మాస్ 4K ఫార్మాట్ లో మళ్లీ విడుదల చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన మాస్ సినిమా అప్పటి నాగార్జునకు అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది. దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన మాస్ సినిమాను నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఏదేమైనా ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ పెద్ద ఎత్తున వర్కౌట్ అవుతుంది. లేటెస్ట్ గా రీ రిలీజ్ అయిన మురారి సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే.